ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏమంటే ఈ సీనియర్ అడ్వకేట్కి కాజా మొయిజుద్దీన్కి महबूब आलम खानो आने सन मुजाहिद आलम खान की वक्फ लैंड लो अड्मिनिस्ट्रेशन लो कावच्चु मैनेजमेंट लो कावच्चु कंट्रोल कोसमु दशाब्दाल ఒక పోరుంది. ముఖ్యంగా మమతాజ్ యార్వుద్ దౌలా వక్ఫ్ ప్రాపర్టీలో మలక్పేట్లో మరియు లకడికాపూర్లో ఉన్న ప్రాపర్టీస్ పైన చాలా గొడవలు ఉన్నాం. చాలా కోర్టు కేసెస్ కావడం జరిగింది. వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాం. అట్లానే హైకోర్టులు కూడా చాలా కేసెస్ కావడం జరిగింది. దాదాపు దశాబ్దాల పైన ఈ ఒక కేసెస్ నడుస్తున్నాం. రెండు ప్రాపర్టీ పైన చాలా అంటే చాలా గొడవల వల్ల అట్లానే ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకొని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మునీరు ప్లస్ ఈ చావుసు ఈ కిషన్తోని కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. కావాల్సిన డబ్బులు కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళంతా రెడీ చేశారు. సో ఈ భాగంగా ముజీద్ కావాల్సిన 4-wheeler కావాల్సిన ఒక 4-wheeler స్కార్పియోని ప్లస్ అట్లానే ఆ వెహికల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము రెక్కించడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా సారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగానే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది. తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫీస్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని మొత్తం ఈ కాన్స్పిరసీని చాలా ఆల్మోస్ట్ 7 days నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మన జాయింట్ సిపి నార్త్ శ్వేత, డీసీపీ శిల్ప, మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్, అడిషనల్ డీసీపీస్ శ్రీనివాసు, కేఎస్రావు, అట్లానే మన హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్, ఇన్స్పెక్టర్ సైదులు నాంపల్లి, మన ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్ అందరు కూడా మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఈ అందరు కూడా పట్టుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా అక్యూజ్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఏ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎంత అంటే వీళ్ళు హైర్ చేశారు అంటే చంపడానికి అనుకుంటారు అంటే ఒకవేళ ఎంత ప్రాపర్టీస్ ఇష్యూ ఉంది ఎంత వాల్యూస్ ఉంటాయి
అతి దాంట్లో మనము వాల్యూ చేయలేము అది, బికాజ్ ఇట్స్ అ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ, అది అట్లా మనము వాల్యూ చేయలేము అది. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నావు దానికోసమే గొడవ జరుగుతుంది.